मैं हाँ నీకు పప్పి చేపిస్తాను మా ఆయన ఇంకా బాగా వైట్ కనిపిస్తాను Hey guys, hi, welcome back to my channel సాయి సింగ్ టాక్స్ అండ్ బ్లాగ్స్. ఏంటబ్బా నవ్వుతూ ఇంట్రో ఇస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, ఇంత చలిలో కూడా ఇంట్రో ఇస్తున్నా అని మా వాళ్ళు చూస్తున్నారన్నమాట వెనక్కి. యాక్చువల్లీ వర్షం పడుతుంది అయినా కూడా మేము బయటికి వెళ్తున్నాం. హస్బెండ్ని ఒప్పించేసుకొని బయటికి వెళ్దాం, నీకు ఎలానో హాలిడేస్ కదా అని చెప్పేసి బయటికి వెళ్తున్నాం అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాం సిరి? నెక్సస్ వైట్ ఫీల్డ్. ఎక్కడికి? నెక్సస్ వైట్ ఫీల్డ్. వైట్ ఫీల్డ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మాల్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం. యాక్చువల్లీ కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళింటే అక్కడ సినిమా కనిపించేసింది అన్నమాట. ఆ భయంతోనే ఇంకా స్ట్రీట్ షాపింగ్ అలాంటివి ఏమీ వద్దు అని చెప్పేసి ఇంకా మాల్కి అయితే వెళ్దాము ఇప్పుడు అని వెళ్ళిపోతున్నాం. రెడీ అయిపోయాం. శిరీష చూడండి బాగా మంచిగా వేసుకుంది వెదర్కి తగ్గట్టు. మనం ఏంటంటే ఇంకా కొంచెం స్టిల్ ఫీడింగ్లో ఉన్నాం కాబట్టి కంఫర్టబుల్ డ్రెస్సెస్సే వేసుకోవాలి అని వేసిన డ్రెస్సెస్సే వేస్తున్నా గైస్. సో వెళ్ళిపోతున్నాం. అక్కడ కన్నయ్య వాళ్ళ బాబాయ్ డాడీని చూపిస్తాను. అక్కడ కనిపిస్తుందా మీకు? అక్కడ ఎలా వెళ్తున్నారు? ఇంకా వాళ్ళు కూడా ఒక అంబ్రెల్లా తీసుకొని వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఇప్పుడు బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాం. సో నెక్సాస్కి అయితే వచ్చేసాము. ఇంకా వెళ్తూ ఉన్నాం కదా, ఆన్ ద వే నడుచుకుంటూ వెళ్తున్నాం. వేస్తుందని చెప్పి మేము స్వెటర్ వేసేసినాం. ఇదంతే ఎట్లా ఉంది. యా గాయస్, సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేము ఇక నెక్సస్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇది వచ్చేసి యాక్చువల్లీ 1 వీక్ 10 డేస్ బ్యాక్ వీడియో అన్నమాట. ఇప్పుడు కుదురుతోంది నాకు ఎడిట్ చేయడానికి. వీడియోస్ అయితే ప్రతిదీ తీసుకుంటున్నా కానీ ఎడిట్ చేయడానికి కాస్త టైం పడుతుంది. ఇక్కడ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో అది శాంటా. అది డాల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నెక్సస్కి అయితే వచ్చేసాం మేము వైట్ ఫీల్డ్లో. ఇది యాక్చువల్లీ చాలా చోట ఉందండి నెక్సస్. కోరమంగళ ఇలా చాలా చోట్లనే ఉంది. మేము ఏంటంటే నెక్సస్ దగ్గరకు వచ్చేసామన్నమాట. వైట్ ఫీల్డ్ దగ్గరకు వచ్చేసాము. ఇది మాకు కొంచెం దగ్గర అన్నమాట, డిస్టెన్స్ 10 to 15 కిలోమీటర్స్. అందుకనేసి ఇక్కడ వచ్చేసాము. ఇంకా ఇక్కడ బాబు చూస్తున్నాడండి, ఏంటో అంతా కొత్తగా ఉంది వాడికి అన్నట్టుగా చూస్తున్నాడు ఇక్కడ బాబు. ఇక్కడ మూవీ కూడా ఏదో వేశారండి. యాక్చువల్లీ ఇందులో పుష్ప కూడా ఉందన్నమాట. కానీ మేము ఏంటంటే ముందుగానే చూసేసాం, అందుకని ఏ మూవీ వద్దులే అని చెప్పేసి వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ సతీష్ అయితే స్నాప్ తీసుకుంటున్నాడు. ఇది వచ్చేసి లైటింగ్ చాలా బాగుందండి. మేము ఇక్కడ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1:30 అలా అయ్యిందన్నమాట. ఇక్కడ నైట్ వరకు ఇక్కడే స్పెండ్ చేసాం మేము. చాలా బాగుంటుందండి. వీడియో నైట్ దాకా తీసామన్నమాట. ఇక్కడే స్టే చేసి చూడండి వీడియో అయితే. సో మేమైతే ఇంకా ఇక్కడ వెళ్ళిపోయామండి. ఇంకా నెక్సస్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇలా చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇది నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. అసలు ఇది నైట్ వ్యూ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది. అది నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట. సో ఇది నెక్సస్ చూడడానికి చాలా చిన్నగానే అనిపిస్తుంది, బట్ లోపలికి వెళ్తే చాలా పెద్దదన్నమాట. 3 floors ఉంది ఓవరాల్గా. మొత్తం చాలా బాగుంది. క్రిస్మస్ అయిపోయినా ఇంకా అట్లనే పెట్టినారు. మెర్రీ క్రిస్మస్. దివాంష్ ఏం చేస్తాను? చూస్తాను ఎక్కడికో వచ్చినాము అని. బాగుంది కదా ఇది, మెర్రీ క్రిస్మస్ అని. సూపర్. ఇవి భలే ఉన్నాయి డీర్స్. ఇక్కడ బాగా అరేంజ్ చేసినారు కదా. బాగుంది.
సో లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఏమేమి షాప్స్ ఉన్నాయో అన్నీ చూద్దాం. పప్పి చేస్తున్నావు అది వాంచ్ బా, నీకు పప్పి చేపిస్తా అన్నాడు. బ్యాగ్స్ చెకింగ్ ఏమో. సో బ్యాగ్స్ చెకింగ్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇంకా మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మేము క్రిస్మస్ నెక్స్ట్ డే వెళ్ళామండి. ఇంకా అలానే పెట్టారన్నమాట మొత్తం డెకార్ అంతా కూడా, మొత్తం ప్లాంట్స్ అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ డెకార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ స్టార్కి ఆ లైటింగ్స్ ఎంత బాగున్నాయంటే చాలా బాగుందండి అసలు. అంటే ఇక్కడ కెమెరాలో చాలా డల్గా కనిపిస్తుంది కానీ బట్ రియల్గా అయితే చాలా బాగుంది. అందులో మొత్తం ప్లాంట్స్ అన్నీ కూడా మంచిగా ప్లాన్ చేసేసారు. ఇలా మొత్తం చాలా బాగుందన్నమాట. అంటే ఒకవైపు గ్రీనరీ కూడా ఉంది, ఇంకొక వైపు షాప్స్, ఆ లైటింగ్స్ అంతా చాలా బాగా అనిపించాయి. దేవాంష్కి ఇది ఫస్ట్ టైం విజిట్ అండి, అందుకనేసి చాలా స్పెషల్ అన్నమాట వాడికి. మాల్కి ఫస్ట్ విజిట్ అయ్యిందంటే ఇదే అన్నమాట. నెక్సస్ మాల్కే వెళ్ళింది. ఎప్పుడు స్ట్రీట్ షాపింగ్ అలానే వెళ్ళాం కదా, సో అలా కాకుండా ఇక్కడ మాల్కి తీసుకొని వచ్చేసాం. ఇక్కడైతే అంత రద్దీగా ఉండదు, ఫ్రీగా ఉండొచ్చు, బాబు బాగా ఆడుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వాడు అని చెప్పేసి వాడిని అయితే ఇక్కడ తీసుకొని వచ్చేసాము. ఇంక ఇక్కడ బాగుంది కదా ఇది మొత్తం అంతా డెకార్ అని చెప్పేసి ఇక ఫొటోస్ అయితే తీసుకుందామని చెప్పేసి ఫోటో సెషన్కి అలా కూర్చొని వేసాము. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ అనేది మ్యాండేటరీ కదా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ దానికి ప్రియారిటీ ఇస్తున్నారు ఎక్కువగా. ఇంక ఇక్కడ మేము అలా ఫ్యామిలీ ఫోటో లాగా దిగేసామన్నమాట. ఇంకా సిరి అయితే తీస్తుంది మాకు ఫొటోస్ అన్నీ. సిరితో కూడా తీయించుకున్నాం మొత్తం అన్నీ కూడా. చాలా బాగుందన్నమాట. చూడండి డెకార్ మధ్య మధ్యలో ఆ ప్లాంట్స్ డెకరేట్ చేసింది అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చెప్తున్నాను నేను, ఆ డెకార్కి మొత్తం మా హస్బెండ్ ఫేస్ కూడా మంచిగా వెలిగిపోతుంది, ఇంకా బాగా బ్రైట్గా కనిపిస్తుంది ఫేస్ అని చెప్తున్నా. ఇంకా సతీష్ అయితే ఇక్కడ స్నాప్ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు స్నాప్ వచ్చినప్పటి నుంచి, ఐ మీన్ స్నాప్చాట్ వచ్చినప్పటి నుంచి ప్రతిదీ అంతే కదా, అన్నీ షేర్ చేసుకోవాలి అని ఉంటుంది. ఇంకా కన్నయ్య హ్యాపీనెస్ అయితే ఆ రోజు అమ్మో వెలకట్టలేనిది అని అంటాం కదా, అలా అన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేశాడు వాడు. అంటే బాగా ఉంది ఫ్రీగా తిరగడానికి, వాడికి అటు ఇటు మంచిగా తిరగడానికి బాగుంది అని చెప్పేసి వాడు కూడా చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు అక్కడ. బాగా మేము కూడా ఫ్రీగానే వదిలేసాము, ఎక్కువగా పట్టుకొని ఉండకుండా అలా ఉన్నీలే తిరగనీళ్ళే బాగా వాడికి నచ్చినట్టుగా అని చెప్పి వదిలేసామన్నమాట. వాడు బాగా మంచిగా ఎంజాయ్ చేశాడు. ఏమంటే చూసుకుంటూ ఉన్నాం, ముగ్గురం నలుగురం ఉన్నాం కదా, మేము నలుగురు కూడా చూసుకుంటూ ఉన్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే చాలా అలసిపోయాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆర్ట్ వర్క్షాప్ అనేది జరుగుతుందన్నమాట. అంటే చిన్న చిన్న పిల్లలకి మంచిగా ఆర్ట్ ఎలా చేయాలో అనేది కూడా నేర్పిస్తున్నారు. ఓ ఇలా కూడా ఉంటుందా అని నాకు తెలిసిందన్నమాట. ఇంకా ఇక్కడ సంథింగ్ ఏదో షో కూడా జరుగుతుందండి. అంటే లోపలికి వెళ్తే స్పేస్ థియేటర్ లాంటివి అలా ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. ఇక్కడ ఎంట్రీ ఫీజ్ కూడా ఉంది చూడండి. సింగిల్గా అయితే అంతా కపుల్కి, ఫ్యామిలీకి, నంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎంతకి అనేది మొత్తం అంతా ఉందన్నమాట. మేమైతే అందులోకి వెళ్ళలేదు. శిరీష అయితే వెళ్దామని చెప్పింది, బట్ ఏంటంటే బాబు ఉన్నాడు కదా, నాకు కుదరదు, నువ్వు సతీష్ వెళ్తారేమో వెళ్ళండి మీ బావ అని చెప్తే, నువ్వు రావు కదా ఇంకా మేమెందుకులే అన్నట్టుగా ఇంకా తను కూడా వెళ్ళలేదు. ఇంక ఇక్కడ ఇది ట్రీ లాంటిది చూసారు కదా, రౌండ్గా ఉండేది, చాలా బాగుందన్నమాట. అది అక్కడ కూడా మొత్తం అంతా ఫోటో సెషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి, మొత్తం తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మేము వదులుతామా దాన్ని, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఫొటోస్ అయితే తీసుకున్నాం. బాగా చాలా బాగా వచ్చాయన్నమాట ఫొటోస్. మాల్లో ఆబ్వియస్లీ ఎలా ఉన్నా కూడా బాగా వస్తాయి. ఇంకా అక్కడ చెప్తుంటే మన కన్నయ్య ఎక్కడికి వెళ్ళినా కూడా వాడికి ఆడుకునేదే ఉంటుందండి. ఇలా ఫొటోస్ ఇవన్నీ కూడా నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా వెళ్ళిపోతాడు వాడు. ఇంత ఏజ్ నుంచే వాడికి అంత మెచ్యూరిటీ లెవెల్ ఎక్కడి నుంచో అనేది నాకైతే అస్సలు అర్థం కాదు. వాడికి ఎందుకో నచ్చదు, ఫొటోస్ ఎక్కువ ఇష్టపడడు. బట్ నేను ఊరికే ఉంటాను, ఏదో ఒకటి తీస్తూనే ఉంటా. ఇంక ఇక్కడ మనకు మిర్రర్ కనిపించేసింది, ఊరికే ఉంటామా, వెళ్ళి ఇంకా తీసుకుంటున్నాం అన్నమాట వీడియో. మేము అలా తీసుకుంటూ ఉంటే వాళ్ళ డాడీ బాబాయ్ ఇద్దరు ఇంకా ఎస్కలేటర్ల మీదకి తీసుకెళ్ళిపోయారు దేవాన్ష్కి. బెంగళూరుకి వచ్చిన తర్వాత వాడికి ప్రతిదీ ఫస్ట్ టైమే కాబట్టి అలవాటు అవుతుందన్నమాట. అలా తీసుకొని వెళ్తుంటే అది ఎస్కలేటర్ ఏంటబ్బా ఇది అన్నట్టుగా చూస్తున్నాడు వాడైతే, చాలా వింతగా చూస్తున్నాడు. అంటే వాడికి అది ఫస్ట్ టైం కదా, ఇదేంటి నేను స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్ళట్లేదే, అదే తీసుకొని వెళ్ళిపోతుంది అన్నట్టుగా చూస్తున్నాడు. వాళ్ళ డాడీ ఇదే మంచి పనిలే, వాడు అల్లరి చేయకుండా ఉంటాడు, ఇట్లా తీసుకెళ్తూ ఉంటాను అని చెప్పి తీసుకెళ్ళాడన్నమాట. చాలా క్యూట్గా అనిపించింది ఆ మూమెంట్ అయితే నాకు. సో దాన్ని కూడా నేనైతే క్యాప్చర్ చేసేసాను.
సో, ఇంకా ఎక్కువగా చేస్తే ఇంకా వాడికి కూడా హెడేక్ వచ్చేస్తదిలే అని చెప్పి తీసుకొని వచ్చేసాము. ఇంకిక్కడ ఆ డాల్ అయితే మంచిగా అనిపిచ్చింది వాడికి. బట్ ఏదన్నా తీసుకుందాము అని అంటే అదేంటోనండి మాల్‌లోకి వెళ్తే ప్రతీదీ ఏది చూసినా సరే 1000 అబోవ్ 2000 చెప్తున్నారు. ఒక చిన్న కుక్క పిల్ల బొమ్మ చూసామండి. అదైతే అరౌండ్ 1500 చెప్పారు. అదే మనకి బయట అయితే ఏ 200 300 ఉంటుంది అంతే. బట్ మాల్‌లో అయితే డబుల్ కాదు త్రిబుల్ రేట్ చెప్పారు మాకు. అందుకని దీనికంటే బయట ఎక్కడన్నా తీసుకోవడం బెస్ట్ వాడికి టాయ్స్ అని చెప్పేసి ఇంకా ఊరికే అయిపోయాము. వాడికి నచ్చింది చూపిస్తున్నాం. ఇంకిక్కడ రోబోట్ అయితే ఉన్నిందన్నమాట. సో, ఇది కూడా చూపిస్తున్నాడన్నమాట వాళ్ళ డ్యాడీ. చూడు ఇది రోబోట్ ఇది అని చెప్పి ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు వాళ్ళ డ్యాడీ. ఎక్కడికెళ్ళినా కూడా వాడికి ప్రతిదీ ఇలా చెప్తూ ఉంటే బావుంటుంది. మంచిగా అంటే మనం స్టోరీ టెల్లింగ్ ఎలా అయితే చెప్తామో వాడికి ఇప్పటి నుంచే మనం అలా అలవాటు చేశామనుకోండి వాడికి కూడా అదే అలవాటు అవుతుందన్నమాట. సో, నెక్స్ట్ అయితే ఇక్కడ మేము లంచ్ కూడా చేసుకొని వెళ్ళలేదు. కాబట్టి లంచ్ తిందాము అని చెప్పేసి వెళ్ళాము. థర్డ్ ఫ్లోర్‌లో ఉందన్నమాట. లంచ్ ఫుడ్ కోర్ట్ సెక్షన్ అంతా కూడా మనకు అక్కడ పైన ఉంటుంది. నెక్సస్ దీంట్లో వైట్ ఫీల్డ్ దీంట్లో అయితే ఆ మాల్‌లో అయితే మొత్తం అంతా పైనే ఉంటుందండి మనకు. ఇదేంటబ్బా సింధు మొత్తం అంతా ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అని అనుకోకండి. బట్ అంటే ఎవరన్నా కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు కదా! అలా వెళ్ళే వాళ్ళకి ఏదన్నా హెల్ప్‌ఫుల్ అవుతుంది అనేసి మొత్తం అంతా కూడా షేర్ చేస్తున్నా నేను. ఇక్కడైతే మనకు నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఫుడ్ ఏంటో కూడా నాకైతే అసలు తెలీదు. మీకెవరికన్నా తెలిస్తే నాకైతే చెప్పండి. అదేంటో స్మోక్ ఫుడ్ అంట అండి. మొత్తం అంతా పొగలు వస్తున్నాయన్నమాట. అది ఎలా వస్తుందంటే మాడిపోయిన స్మెల్ వస్తుంది. అలాంటి ఫుడ్ కూడా మొత్తం తింటున్నారు. మేమంత సాహసం అయితే చేయలేదండి. మాకు నచ్చిన ఫుడ్ మాత్రమే ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ బీర్బల్ బిర్యానీ అనేసి బావుంటుంది అని చెప్తే అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా! సో, అదైతే ఆర్డర్ చేసుకున్నాం మేము. బీర్బల్ బిర్యానీ చాలా బావుంది టేస్ట్ అసలు. ఎలా ఉంటుందో ఏంటో మాకు తెలీదు కదా! అందుకనేసి ఓన్లీ 2 మాత్రమే ఆర్డర్ చేసుకున్నాము. హాఫ్ హాఫ్ షేర్ చేసుకుందాం అని చెప్పేసి. బట్ ట్రస్ట్ మీ గైస్ నిజంగా ఎంత బావుందంటే టేస్ట్. అరే ఒక్కొక్కటి తీసుకున్నా బావుండిండేది. మొత్తం ఫుల్‌గా తినేసేవాళ్ళము అని అనిపించింది. మేమైతే ఇంకా బిర్యానీ తినేసాము. ఇంకా దేవాంష్‌కైతే చికెన్ అంత అలవాటు చేయట్లేదు బయటది. సో, ఓన్లీ ఎగ్ మాత్రమే తినిపించానన్నమాట బాబుకి. సో, అది తినేసిన తర్వాత మన కడుపు ఇంకా ఫుల్ అవ్వలేదన్నమాట. 3/4 మాత్రమే నిండింది. అందుకని ఇంకా ఏదైనా తిందామని చెప్పేసి వాళ్ళ డ్యాడీ వాళ్ళు ఆర్డర్ చేయడానికి వెళ్లారు. మీన్‌వైల్ నేను ఇక్కడ కన్నయ్యతో ఆడుకుంటున్నా. వాడికి కూడా వాటర్ అనేది తాపిస్తూ ఉండాలి కదా! అందుకనేసి తాపిస్తున్నాను. సో, ఇదే అన్నమాట వ్లాగ్ అయితే. యాక్చువల్లీ దీని కంటిన్యూయేషన్ ఇంకా ఉంది. బట్ లెంతీ అయిపోతుంది వీడియో అని చెప్పేసి నేనైతే మొత్తం షేర్ చేయట్లేదు. అదొచ్చేసి పార్ట్ 2 చేస్తానన్నమాట. అసలు మేము ఇంకా ఏమేమి ఎక్స్‌ప్లోర్ చేశామో ఆ మాల్‌లో నైట్ వ్యూ ఎలా ఉండింది ఇదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే మీతో నేను డెఫినెట్లీ షేర్ చేసుకుంటానండి. చాలా బావుంటుంది వ్లాగ్. ఆ వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకిక్కడ చికెన్ రోల్ అయితే ఆర్డర్ చేసేసాము. బయట మనం బయట పెట్టేదానికంటే దానికి డబల్ ఉంటుందన్నమాట అక్కడ. బట్ టేస్ట్ వైజ్ అయితే నిజంగా చాలా బావుంది. సూపర్బ్‌గా ఉంది. బాగా నచ్చిందన్నమాట నాకు. ఈ వ్లాగ్ ఇంతే అండి. నెక్స్ట్ వ్లాగ్‌లో మరి కలుస్తా. అంటిల్ దెన్ బై గైస్ టేక్ కేర్.